నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను మహేశ్వరి. నేను కార్తిక్. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ పొలిటికల్ గవర్నెన్స్ తో రక్తమోడుతుందని, ఇలాంటి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు జగన్. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టు చేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. అదే వీలు కాకపోతే తన వాళ్ళని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారని మండిపడ్డారాయన. దాడికి సంబంధించిన వీడియో రాష్ట్రంలోని మాఫియా దుర్మార్గపు పాలనను తెలియజేస్తుందన్నారు. నాగమల్లేశ్వరరావు కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ నేతలకు కంటగింపుగా మారిందన్నారు. పలుమార్లు బెదిరించినా, భయపెట్టిన ఆయన కుటుంబం వెనకడుగు వేయలేదన్నారు. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలు వరుసగా జరుగుతున్న ఘటనలతో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు జగన్. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, పౌరులకు ఎలాంటి రక్షణ లేదు అన్నారు. రాజ్యాంగం చట్టాన్ని ఉల్లంఘిస్తూ లా అండ్ ఆర్డర్ కాపాడలేని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నించారు వైఎస్ జగన్. కూటమి పాలనలో ఆటవిక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున నాగమల్లేశ్వరరావుపై కక్షగట్టి హత్య చేయాలని దాడి చేశారన్నారు. ఆయనకు ఏం జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ఒక పెద్ద ప్లాన్ ప్రకారం కుట్ర చేసి నాగమల్లేశ్వరరావుని అంతమొందించాలని నిన్న దాడి జరిగింది. మెదడు దెబ్బతింది, అవయవాలన్నీ దెబ్బతిన్నాయి, కదలిక లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక టీమును పెట్టుకున్నాడు. అతనితో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ దళితులు, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల ఎత్తుకు తిరిగి ధైర్యంగా ఉంటే వారి మీద దాడి చేయించాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహించాలా. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతుందా, రిటైర్డ్ జడ్జి లాంటి వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేయించాలా, ఈ ఇన్సిడెంట్ మీద బాధ్యుల మీద శిక్ష పడే విధంగా చేయాలా. ఏపీలో కూటమి ఏడాది పాలన 3 దాడులు 6 తప్పుడు కేసుల్లో ఉందని విమర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. పోలీసులు ఈ దాడులను ఆపట్లేదు అని మండిపడ్డారు అంబటి. కాలంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ తీవ్రంగా క్షీణించిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో లేదా కార్యకర్తల మీదో తెలుగుదేశం గూండాలు దాడులు చేస్తున్నారు. దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పుంఖాలుగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 3 దాడులు 6 తప్పుడు కేసుల్లాగా రాష్ట్ర పరిపాలన సాగుతా ఉన్నది. చిత్తూరులో మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు భూమాన కరుణాకర్ రెడ్డి. ఏపీ నుంచి 22 మంది ఎంపీలున్నా కేంద్రాన్ని బాబు, పవన్ అభ్యర్థించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో మామిడి రైతుల పట్ల కుమారస్వామి చూపినంత చొరవ కూడా చంద్రబాబు చూపించడం లేదని మండిపడ్డారు. మామిడి రైతుల బాధలు అన్నీ ఇన్ని కావు. గిట్టుబాటు ధర లేక రైతులు పల్పు ఫ్యాక్టరీలు మామిడికాయలు కొనక, సరైనటువంటి ధర చెల్లించక లక్షల హెక్టార్లలో ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించింది. వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరిస్తాము అన్నారు. అక్రమ కేసులు జైల్లో పెట్టినా భయపడే ప్రసక్తే లేదు అన్నారు బొత్స. అడుగుతున్నాను
ఏం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రజల్ని మోసం చేయడం న్యాయమా? దగా చేయడం న్యాయమా? మీరు మోసగారులు కాదు, మీ దగాగోరులు కాదు, ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు. మీరు ఇంత మోసం చేయడం తగునా అని అడుగుతున్నాం. అందుకే ఈ సమావేశం, అందుకే గ్రామాల్లోకి వెళ్తున్నాం. అడిగితే మా నానికి మందమా? అడిగితే మా తోకలు కత్తిరిస్తావా? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అల్లూరి జన్మస్థలం పాండ్రంగిలో ఏర్పాటు చేసిన జ్ఞాన మందిరాన్ని వర్చువల్గా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు ఓ వ్యక్తి కాదు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వాభిమానానికి ప్రతీక అన్నారు రాజ్నాథ్. जीवन सिर्फ जीने के लिए नहीं जिया जाना चाहिए, बल्कि डिग्निटी के साथ जिंदगी हमको जीनी चाहिए। यह अल्लूरी सीतारमण राजू जी ने बतलाया। उन्होंने ट्राइबल राइट्स की बात की और आज मुझे ये कहते हुए सचमुच मेरे अंदर सेंस ऑफ प्राइड स्वाभाविक रूप से जागृत होती है कि ट्राइबल डेवलपमेंट को लेकर उनके जो थॉट्स थे, सचमुच उन्हीं थॉट्स को अपनाते हुए आज हमारी गवर्नमेंट के देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी हम सबको ग्राउंड लेवल पर सारी बातों को लाने की कोशिश कर रहे हैं। దేశ భద్రత విషయంలో ఇందిరాగాంధీ ఏనాడు రాజీ పడలేదు అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. పాక్ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు యుద్ధాన్ని ఎందుకు ఆపారు అని ప్రశ్నించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ సభలో పాల్గొన్న ఖర్గే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. अरे हम पाकिस्तान को ऐसा करेंगे, करो भाई, नको कौन बोले? हमने तो उसको करने के लिए मदद किया, लेकिन आप बीच में क्यों छोड़े? ट्रंप बोलता है पाकिस्तान और हिंदुस्तान का युद्ध मैंने खत्म किया, मैंने शांत करवाया। तो मोदी साहब, आपका मुंह क्यों बंद है? देश के लिए इंदिरा गांधी जान दी, देश के लिए राजीव गांधी जान दी। तुम्हारे घर में, तुम्हारे पास कोई एक आधा आदमी तो मरा है आरएसएस में, बीजेपी में। వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలు 15 మంది ఎంపీలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 100 ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే తక్కువైనా తనదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे। दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे। 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे। आपके जिम्मेदारी सोनिया जी को, राहुल गांधी जी को, प्रियंका जी को, केसी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना। सरकार जिताने का जिम्मेदारी हमारे भाइयों का। हमारा 100 एमएलए से एक भी कम पड़ा मुझे पूछना, 100 से एक भी कम नहीं होने दूंगा, ये मेरा वादा है। తెలంగాణలో పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి డెడ్ లైన్ పెట్టారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి అని ఆదేశించారు. పదవుల భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బాధ్యత వహించాలి అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలి అని స్పష్టం చేశారు మల్లికార్జున ఖర్గే. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది. ఖర్గే తెలంగాణ టూర్కు కౌంటర్గా హైదరాబాద్ నగరంలో భారీగా పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస క్రీడ చేస్తుంది అంటూ గుర్తు తెలియని దుండగులు గాంధీ భవన్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హింస, అన్యాయం, అక్రమాలు, అఘాయిత్యాలు అంటూ పోస్టర్లు పెట్టారు. ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగిన సంఘటనలు ఫ్లెక్సీలో పొందుపరిచారు.
హైదరాబాద్లో వరల్డ్ మైనింగ్ కాన్ఫరెన్స్ జరిగింది. దేశంలోని మైనింగ్ కంపెనీలతో పాటు 8 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. కోల్, లైమ్ స్టోన్ తదితర ఖనిజాలు మైనింగ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అలాగే వదిలేశారని, వాటిని స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ యొక్క సమావేశంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే మనం మైన్ బ్లాక్లలో మైనింగ్ అయిపోయిన తర్వాత అది కోల్ కావచ్చు, లేకపోతే లైమ్స్టోన్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఇతర మినరల్స్ కావచ్చు, ఇవన్నీ మనము మినరల్స్ అని తీసుకున్న తర్వాత ఈరోజు భారతదేశంలో సైంటిఫిక్ మెథడ్లో ఆ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేయడం లేదు. దీని కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్ పెరుగుతూ ఉన్నాయి, భూమి సరిగా ఉపయోగపడడం లేదు. కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారణ్యంలో పడేయడమే కాకుండా ప్రాణాలతో చెలగాటమాడుతుంది. నాణ్యత లేని ఆహారాన్ని పిల్లలకు పెడుతూ వారు ఆసుపత్రుల పాలవుతుంటే చోద్యం చూస్తోంది. మొన్న హోంమంత్రి తినే అన్నంలో బొద్దింక వస్తే నేడు శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి కస్తూర్బా వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయింది. కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవుతుండడంతో వసతి గృహంలోనే డాక్టర్లు వైద్య చికిత్స అందించారు. మంత్రి సవితా ప్రాతినిధ్యం వహిస్తున్న పెడికొండ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కస్తూర్బా వసతి గృహానికి వెళ్లిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించాలి అని ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. అయితే మంత్రి సవిత విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నారు అంటూ పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఉషశ్రీ చరణ్ వైఎస్ఆర్సీపీ నేతలను బలవంతంగా పంపేశారు. అంతేకాదు అక్కడున్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. మీడియా ప్రతినిధులపైన కూడా దాడికి ప్రయత్నించారు. వీడియో తీస్తున్న ఓ విలేకరి సెల్ ఫోన్ను టీడీపీ నేతలు పగలకొట్టారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంపై అడ్వకేట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై తీర్పును తప్పుబడుతూ కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారు. రాజ్యాంగబద్ధమైన న్యాయ సూత్రాలను అనుసరించి తీర్పిచ్చిన శ్రీనివాస్ రెడ్డి గౌరవాన్ని దెబ్బతీసేలా ట్రోల్స్ చేయడంపై మండిపడ్డారు న్యాయవాదులు. న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తులను వ్యక్తిగతంగా దూషించితే సహించేది లేదని హెచ్చరించారు. విద్వేషపూరిత కంటెంట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత వృత్తుల రామును పోలీసులు అరెస్ట్ చేశారు. పరవాడ, యలమంచిల్లో కల్తీ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించారు. పాయకరావుపేట, విజయలక్ష్మి ట్రేడర్స్ లో మద్యం పంపిణీ నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. కల్తీ మద్యం మాఫియా 72 లీటర్ల స్పిరిట్, ఖాళీ మద్యం సీసాలు, రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామన్న కూటమి నేతలు సర్కారు స్కూళ్లను పట్టించుకోవడం లేదు. స్కూళ్లు ప్రారంభమై నెల కావస్తున్నా ఇప్పటి వరకు యూనిఫామ్, షూస్ అందించలేదు. దీంతో చాలామంది విద్యార్థులు వైఎస్ జగన్ హయాంలో అందించిన యూనిఫామ్లతోనే స్కూల్కు వస్తున్నారు. ఇక బ్యాగులైతే ఇచ్చేటప్పుడే చినిగిపోయిన పరిస్థితి ఉంది. మిగతా బ్యాగులు వారం రోజులకే పుస్తకాలు భారం మోయలేక చినిగిపోయాయి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఆలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి. అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నారాయణ లాంటి ప్రైవేటు విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఈ సందర్భంగా విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి వందనం రాలేదంటూ కర్నూలు జిల్లాలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలతో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అన్ని పథకాలు వచ్చేవని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో తమకు తల్లికి వందనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం లేదు సార్, మా పిల్లలకు అమ్మ ఒడి పడకనుంది. పొలం దండిగా చూపిస్తుంది. 40 ఎకరాల విషయంలో చూపిస్తుంది పొలము. అన్ని తాదల్లా తీసేసి మాకు 5 ఎకరాల 80 సెంట్లే ఉంచి మాకు అమ్మ ఒడి పడతా చేయరు సార్ మీరు. మాకేంటూ రాకుండా నాకు 3 పిల్లలు, ఒక పాప 10 అయిపోయింది, 2 పిల్లలు, ఒకటి 7, ఒకటి 8. ఏంటి రాకుండా మాకు గతంలో అన్ని వచ్చినాయి మాకు జగన్ సార్ ఉన్నప్పుడు.
నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటి విడుదల చేయాలి అంటూ రైతులు ప్రజా సంఘాలు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. పోతిరెడ్డిపాడు గ్రామంలోకి రైతు సంఘాలను పోనివ్వకుండా ఊరి బయటే రోప్ వేసి అడ్డుకున్నారు పోలీసులు. రైతులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. వెంటనే నీరు దిగువకు విడుదల చేయాలి అని రైతు సంఘాలు, సిపిఎం పార్టీ సంఘాలు డిమాండ్ చేశాయి. పోతిరెడ్డిపాడు ఊర్లోనికి ఎందుకు పోనివ్వడం లేదు అని పోలీసులను రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వ నీళ్ళ ప్రభుత్వం అంటే వైఖరి 850 అడుగులు నీళ్లు వచ్చిన సకాలంలో నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం అంటే వైఖరి నీళ్లు ఉండి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దళిత సంఘాల ఆందోళన చేపట్టారు. అంకిశెట్టిపల్లిలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలకు డిమాండ్ చేశారు. బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ ట్రస్టీ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఘటన జరిగి 2 రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పాసమైలారంలో గల సిగాచి పరిశ్రమకు హైలెవెల్ కమిటీ వెళ్ళింది. ప్రమాద స్థలాన్ని హైలెవెల్ కమిటీ సభ్యులు పరిశీలించారు. సిగాచి కంపెనీ తీరుపై హైలెవెల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అడిగిన ప్రశ్నలకు యాజమాన్యం సమాధానం చెప్పకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కంపెనీ నిర్వహణ రికార్డులు ఇవ్వాలని ఆదేశించారు. శ్రీశైలం జలాశయం జలకలను సంతరించుకుంది. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తూ ఉండడంతో శ్రీశైలం జలాశయం మరో 5 రోజుల్లో నిండే సూచనలు కనిపిస్తున్నాయి. పైన ఆల్మట్టి, తుంగభద్ర, కృష్ణ ఉపనది భీమాపై ఉన్న ఉజ్జయిని రిజర్వాయర్లకు భారీ వరద ప్రవాహం వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం శ్రీశైలానికి 77,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. వీటి ద్వారా ఇప్పుడు 68,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్లోకి చేరుతుంది. 215 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ఇప్పుడు స్టోరేజీ 170 టీఎంసీలకు చేరింది. మరో 30 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు ఇంజనీర్లు క్రస్ట్ గేట్లను తెరుస్తారు. జాతీయ వార్తలు చూద్దాం. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరు? జేపీ నడ్డా వారసత్వం దక్కేది ఎవరికి? అటు రాజకీయ వర్గాల్లో ఇటు బీజేపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నడ్డా పదవీకాలం ముగిసి 2 ఏళ్లు కాగా ఈ నెల 2వ వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించేందుకు కమలదళం కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో ఓ ముఖ్య వార్త బయటకు వచ్చింది. చరిత్రలో తొలిసారిగా బీజేపీకి ఓ మహిళా అధ్యక్షురాలు రాబోతున్నారు అనేది తాజా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం దక్షిణాదికి చెందిన కొందరు మహిళా నాయకుల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ముందు వరుసలో ఉన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు అని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కొత్తగా పార్టీ పెట్టిన హీరో విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. బీజేపీ, డీఎంకేలతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. చెన్నైలోని టీవీకే కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమిళిగ వెట్రి కజగ ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్ పేరును ఖరారు చేశారు. పాకిస్తాన్ చైనా బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. దాయాదికి చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ డ్రాగన్ కు చెందిందేనని వెల్లడించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్ ను చైనా ఒక ల్యాబ్ లా ఉపయోగించుకుంటుందని పేర్కొంది. ఢిల్లీలో ఫిక్కీ నిర్వహించిన ఈవెంట్లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలను వివరించారు.
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా తాత్కాలిక పరిహారం అందజేస్తోంది. అయితే ఈ పరిహారం కోసం ఆర్థిక వివరాలు చెప్పాలంటూ తమను బలవంత పెడుతున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. పరిహారం అందాలంటే మృతుల కుటుంబాలు కొన్ని ఆర్థిక వివరాలను బహిర్గతం చేయాలని ఎయిర్ ఇండియా ఒత్తిడి చేస్తోందని బ్రిటన్కు చెందిన న్యాయ సంస్థ స్టీవర్స్ ఆరోపించింది. ఈ మేరకు తమ క్లయింట్కు ఎయిర్ ఇండియా ఓ ప్రశ్నావళిని పంపించిందని తెలిపింది. ఈ కంపెనీ 40 బాధిత కుటుంబాల తరపున పరిహార చెల్లింపు ప్రక్రియపై పనిచేస్తుంది. భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 63 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. వర్ష బీభత్సానికి ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉంది. ఆ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతైంది. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో కొండ చర్యలు కూడా విరిగి పడుతూ ఉన్నాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇక ఈ నెల 7 వరకు హిమాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలలో వర్ష బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. గుజరాత్ నాడియా జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఖేడా ప్రాంతంలో ఉన్న ఓ రైస్ మిల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నికిలలు ఎగిసిపడడంతో పాటు నల్లని దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలంలో మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాద సమయంలో గోడౌన్ లోపల సిబ్బంది ఎవరూ లేనట్టు సమాచారం. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో కిడ్నాప్కు గురైన 3 భారతీయుల్లో 2 తెలుగువారు ఉన్నారు. డైమండ్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న లిఫ్ట్ సర్వీస్ ఇంజనీర్, అలాగే ఆటోమొబైల్ ఫోర్మెన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే. సారథి స్టూడియోస్ అధినేత మోటపర్తి ప్రసాద్కు చెందినదే ఈ డైమండ్ సిమెంట్ కంపెనీ. హైదరాబాద్లోని శేర్లింగంపల్లిలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మాలిలోని ఈ కంపెనీకి చెందిన ఫ్యాక్టరీపై నిన్న ఆల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ JNIM దాడి చేసి 3 భారతీయులను అపహరించుకుపోయింది. ఇందులో కంపెనీ జనరల్ మేనేజర్ జోషి కూడా ఉన్నారు. ఆయన రాజస్థాన్కు సంబంధించిన వ్యక్తి. ఘటన నేపథ్యంలో రంగంలోకి ఒకామాలో భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడింది. సాధ్యమైనంత త్వరలో వాడిని వినిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇండియన్ ఎంబసీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్కు వాషింగ్టన్ ఆయుధ సాయం అందిస్తుంది. అయితే తాజాగా ఉక్రెయిన్కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలిపివేయాలి అని తాము నిర్ణయించుకున్నట్లు ఇటీవల అమెరికా వెల్లడించింది. తమ సొంత ఆయుధ నిల్వలను సమీక్షించిన అనంతరం అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెంటగాన్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ పాలనా కాలంలో దేశం గురించి ఆలోచించకుండా ఉక్రెయిన్కు విపరీతంగా ఆయుధాలు అందజేసి దేశాన్ని ఖాళీ చేశారు అని ఆరోపించారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతుంది. యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఉండట్లేదు. తాజాగా మరోసారి కీవ్పై మాస్కో భీకర దాడి చేసింది. డ్రోన్లతో విరుచుకుపడింది. మొత్తం 539 డ్రోన్లు, 11 క్షిపణులతో దాడి చేసినట్టు యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. తాజా దాడుల్లో కీవ్లోని పోలాండ్ దౌత్య కార్యాలయం దెబ్బతిన్నట్లు యుక్రెయిన్ వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్ సూచీలు ఈ వారాంతాన్ని స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత్ అమెరికా ట్రేడ్ డీల్ వార్తలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో ట్రేడింగ్లో తీవ్ర ఊగిసలాటకు గురైన సూచీలు చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్ 193 పాయింట్లు లాభపడి 83,432 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 55 పాయింట్లు పెరిగి 25,461 వద్ద ముగిసింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 600 తగ్గి 98,730కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 550 రూపాయలు తగ్గి 90,100 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు ముంబై, చెన్నై, బెంగళూరు, పుణెలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక కేజీ వెండి ధర 1000 రూపాయలు తగ్గి 1,20,000 పలుకుతుంది.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ సెంచరీలతో చెలరేగారు. పిచ్ బ్యాటింగ్ అనుకూలించడంతో హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ స్మిత్ బజ్ బాల్ ఆటతో చెలరేగిపోయారు. దీంతో ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతుంది. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.